ప్రపంచంలో కార్మిక వర్గ రాజ్యం తథ్యమని పెట్టుదారి విధానం ఓడిపోక తప్పదని మొట్టమొదటి విప్లవ గ్రంథం కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. రెడ్ బుక్ డేను పురస్కరించుకుని ఆదాబ్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో భారత విప్లవ కెరటం భగత్ సింగ్ పుస్తకాన్ని ఆయన జీవితచను సామూహిక పఠనం చేపట్టారు. ఆయన పోరాట పటిమను కొనియాడారు. సామాజిక స్వతంత్రంగా సమానత్వం సాధి 1848 ఫిబ్రవరి 21 తారీఖు నాడు కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ ఇద్దరు కలిసి ఈ ప్రపంచానికి కమ్యూనిస్టు ప్రణాళికను అందించారు. ఈ ప్రపంచంలో కార్మిక వర్గ రాజ్యం తథ్యం, పెట్టుబడిదారి విధానం ఓడిపోక తప్పదు అని చెప్పినటువంటి మొట్టమొదటి విప్లవ గ్రంథం కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక. ఆ నుంచి నేటి వరకు ఫిబ్రవరి 21ని రెడ్ బుక్ డేగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున భారతదేశ విప్లవ కెరటం అయినటువంటి భగత్ సింగ్ గారి యొక్క పుస్తకాన్ని, ఆయన జీవిత చరిత్రను రెడ్ బుక్ డేగా అధ్యయనం